ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. వాక్యం మనల్ని బ్రతికించి మనల్ని సజీవులుగా కాపాడుచు మనల్ని నడిపించేటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము మనకెంతో గొప్ప ఆశీర్వాదం. రండి, వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 9వ వచనము. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క సమాజములో ఒక గొప్ప సణుగుడు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క వేగులవారిని పంపినప్పుడు ఆ వేగులవారు చెప్పినటువంటి మాటలను వీరు నమ్మి ఎంతో భయంకరంగా అహరోను మీద, మోషే గారి మీద, వీరందరి మీద కూడా వారు సణుగులు గొణుక్కుంటూ ఆయాసపడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు కూడా సణుగుడు గొణుగులతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? నీ పరిస్థితుల్ని చూసి సణుక్కుంటూ ఉన్నావా? గొణుక్కుంటూ ఉన్నావా? ఏం దేవుడు, ఏంటి పనులు ఇలా ఉన్నాయి, ఏంటి ఏం చేశాడులే, నాకు ఎందుకు ఇలాగ అయింది, నా బ్రతుకు ఏంటి ఇది, ఎంత చేసినా ఇంతే కదా, ఏం చేసినా ఇంతే కదా అని ఒకవేళ నువ్వు సణుక్కుంటూ ఉన్నావేమో. వద్దు, ఈరోజు దయచేసి నువ్వు సణుక్కొనవద్దు. సణిగిన వారందరూ కూడా అరణ్యములో రాలిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సణిగి సంహారకుని చేతిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఈరోజు ఎందుకు నువ్వు సణుక్కుంటున్నావు? ఎందుకు నువ్వు సణుక్కుంటున్నావు? నీవు విశ్వాసముతో దేవుని వైపు చూడు, నువ్వు స్తుతించు. ఏమండి, యోబు సణుక్కున్నాడా? అన్ని కష్టాలు వచ్చినా యోబు సణుక్కున్నాడా అండి? ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకి మహిమ అన్నాడండి. ఇంకా తన భార్య సణుక్కుంటుంది కోపంతో. దేవుణ్ణి దూషించు, మరణమవ్వు, దూషించి చచ్చిపో అంటుంది సణుగుతోటి. సణుగుడు వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటంటే మరణం. చచ్చిపోవాలనే మనసు వస్తుంది సణుగులు వచ్చినప్పుడు. ఎవరి మీద సణుక్కుంటున్నావు? పొద్దున్న లేగిస్తే నీ పిల్లల మీద, భార్య మీద, భర్త మీద, కుటుంబం మీద, సేవకుల మీద. సంఘంలో విశ్వాసులు చూస్తే కొంతమంది ఎప్పుడు సణుక్కుంటూనే ఉంటారు. సేవకుల మీద ఎప్పుడు ఆయాసపడుతూనే ఉంటారు, సణుక్కుంటూ ఉంటారు. అట్లన్నారు. సణుక్కుంటున్నావా? జాగ్రత్త సుమా, సణుక్కోవాకు. ఈరోజు ఎందుకు సణుగుడు వస్తుంది నీ జీవితంలో? ఈరోజు దేవుని వైపు చూడు. యోబు వలె దేవుని మహిమపరచు. నీ సణుగుడిని పక్కన పెట్టు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చిన దేవుడు వారికి ఏం కావాలో ఇవ్వడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఎరుకో గోడల్ని కోల్చలేడా? కానానును వారికి స్వాస్థ్యంగా ఇస్తానని కదా దేవుడు తెచ్చాడు. ఎందుకు వారు దేవుని మాటను నమ్మలేదు? ఎందుకు దేవుని మాటని విశ్వసించలేదు? వేగులు వారు చెప్పేటువంటి మాటను నమ్మి సణుక్కుంటున్నారే, ఎంత భయంకరం. నువ్వు ఎవరి మాటలను నమ్మి సణుగుడు నేర్చుకున్నావో నాకు తెలీదు, ఆయాసపడుతున్నావో నాకు తెలీదు. దేవుని మాట నమ్ము. దేవుని మాట నీకు జీవాన్ని ఇచ్చిద్ది, దేవుని మాట నిన్ను బ్రతికించిద్ది. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా బిడ్డల్లో ఉన్న సణుగుడు దయ్యాన్ని యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నా. ఈ దినము నుంచి మా బిడ్డలు ప్రతి విషయంలో నిన్ను మహింపరిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి నాయన. సణుగుడు వల్ల సంహారం వస్తుంది, మరణం వస్తుంది, కానీ ఆశీర్వాదం రాదు. నిన్ను స్తుతించినప్పుడు, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించినప్పుడు, మరి మేము నిన్ను మహిమపరిచినప్పుడు మేము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. కాబట్టి అట్టి కృపను మా బిడ్డలకి దయచేయండి. సణుగుడు లేక స్తుతించేవారిగా మా బిడ్డలు ఉండడానికి మీ యొక్క గొప్ప ఆశీర్వాదపు జల్లులతో ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.